మొత్తానికి ప్రాంగణం చేరుకున్నామండి. చాలా దూరం నుంచి అసలు నడవడానికి కూడా ఖాళీ లేదు ఈ ప్రదేశంలో. చూసారు కదా శ్రీకాంత్, మీకు ఎలా అనిపిస్తుంది ఇక్కడ? ఇది చాలా జనం అందరూ ఎక్కువ మంది ఉన్నారు. ఓకే, చాలా కష్టపడి వచ్చాం లోపలికి. అసలు మామూలుగా లేదు. ఇక్కడ గేట్ 2లో ఉన్నామండి మనం. ఇంకా గేట్ 3 గేట్ 4 దాకా చివరి దాకా ఉన్నాయనుకుంటా. అసలు జనాలు అయితే మాత్రం అంటే రేపటితో ముగిసిపోతున్నాయి అన్నందుకు చాలామంది ఎక్కువ జనం, ఇక్కడ జనసాంద్రత అయితే చాలా ఎక్కువ ఉందండి. మనం చూస్తూనే ఉన్నాం పబ్లిక్ ఎలా ఉందో. సో మనం లోపల కూడా వెళ్దాం, అసలు లోపల కూడా ఎలా ఉందో చూద్దాం. చాలామంది దగ్గర నుంచి మనం ఫీడ్బ్యాక్ కూడా తీసుకుందాం. లోపల ఇంకా చాలా విషయాలు ఉన్నాయి, లోపలికి నడుద్దామండి. లోపల చాలా మనం తెలుసుకుందాం. మనకి ఇప్పుడు గోరంట్లలో గోడారాల పండుగ జరిగే ప్రదేశంలో ఉన్నామండి. ఇదే ఎంట్రన్స్, లోపలికి వెళ్తున్నాం. ఇప్పుడు లోపల అయితే కిక్కిరిసి జనం ఉన్నారండి. అసలు అయితే లోపలికి ప్రవేశానికి ఇప్పుడు ఎక్కడి నుంచి మేము వచ్చాం కదా, అక్కడి నుంచి మేము ఇక్కడ రావడానికి చాలా దూరం ప్రయాణం చేసాం. అసలు ఒక 1/2 కిలోమీటర్ పైనే ఉందనుకుంటున్నాను నేనైతే. లోపల అయితే జనం ఈ కన్ను చూపు మేర, అంటే ఆ జనాన్ని చూడడానికి నాకు 2 కళ్ళు సరిపోవట్లేదండి యాక్చువల్గా. అంటే అంత లాంగ్ ఉంది. స్టేజ్ కూడా చాలా బ్యాక్ ఉంది. అయితే స్టేజ్ మీకు లాంగ్ అంటే నాకు తెలిసి 1 కిలోమీటర్ పైనే ఉండొచ్చు. సో లోపలికి వెళ్ళాలనుకుంటున్నాం. సో మేము ఈ లోపలికి వచ్చాం కాబట్టి ఒకసారి మీరు చూడండి. అక్కడి నుంచి మొదలై ఆ చివరి వరకు మనకి మొత్తం ప్రాంగణమే అండి. ఇక్కడ గూడారాల పండుగ జరిగే ప్రాంగణం. అయితే ఇక్కడ మనకి లోపల అందరూ ఇక్కడ సీటింగ్ అయితే నార్మల్గా మీటింగ్స్లో జరిగేలాగా బరకాలు కుర్చీలు ఏమి ఉండవండి. ఎవరు చేప వాళ్ళే తెచ్చుకుంటారు, ఎవరు కుర్చీ వాళ్ళే తెచ్చుకుంటారు, ఎవరు దుప్పట్లు వాళ్ళే తెచ్చుకుని పడుకుని తిని ఈ 4 రోజులు ఇక్కడే ఉంటారండి. ఇది ఇప్పటి నుంచి కాదు, 40 సంవత్సరాలుగా, అంటే ఇది 44వ గుడారాల పండుగ. 44 గుడారాల పండుగ నుంచి సేమ్ పద్ధతి. అంటే ఏసన్న గారు ఉన్న రోజుల్లో జరిగేది ఏంటంటే అందరిలో పాకలు వేసుకుని జరిగేది. ఇప్పుడైతే కొంచెం ఇప్పుడు మనకి రోజులు గడిచాయి, రోజులు మారాయి, సంవత్సరాలు గడిచాయి. ఏసన్న గారు ప్రభునందుకు వెళ్ళారు. కానీ ఈ పండుగలు మాత్రం హోసన్న మినిస్ట్రీస్ ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్లోనే గొప్పగా జరుగుతాయండి. మనకి ఆంధ్రప్రదేశ్లో ఉన్న అతిపెద్ద, చెప్పాలంటే సింపుల్గా చెప్పాలంటే అతిపెద్ద మీటింగ్స్ అండి. నాకు తెలిసి ఇండియాలో కూడా క్రిస్టియన్ మీటింగ్స్ జరిగే అతిపెద్ద మీటింగ్స్ అవ్వచ్చు. లోపలికి వెళ్దాం. లోపల ఇంకా అయితే లోపల పర్మిషన్ ఉందో లేదో నాకు తెలీదు. మ్యాక్సిమం ఉన్నంత వరకు నేను చూపించడానికి ట్రై చేస్తానండి. మనకు ఒకసారి లోపలికి వెళ్ళి అసలు ఏముంది ఏమిటో చూద్దాం. చాలాసేపటి నుంచి కష్టపడుతున్నామండి. అక్కడ అసలు లోపలికైతే వచ్చేసాం, కానీ గేట్ 2 నుంచి లోపలికి వచ్చాం. ఇక్కడ స్టేజ్ ఎక్కడ ఉందో అయితే మనకు కనిపించట్లేదు. మా ఊళ్ళో అదిగోండి ఎటువైపు ఉందో స్క్రీన్స్ వైపు పోయింది, స్టేజ్ వైపు వెళ్దామని చూస్తున్నారు కదా. చూసే కనుచూపు మేర జనమే ఉన్నారు. మనకి ఏంటంటే ఎవరో ఇక్కడ 4 days వాళ్ళు ఇక్కడే ఉంటారు కాబట్టి వారందరూ బట్టలతో పడుకుని ఇక్కడే మొత్తం బెడ్లు వేసేసుకుని ఎక్కడికి వాళ్ళు పడుకున్నారండి. మనకైతే స్టేజ్ అయితే ఇప్పుడు వరకు కనుగోలేదు. అంత పెద్ద ప్రాంగణం అయితే ఇక్కడ మనం చూస్తున్నాం. వెనకాల అయితే మనం చూడండి, మనకి అటు మీరు చూసారు ఇప్పుడే అయితే ఎల్ఈడి సో లోపల జరిగింది. మేమందరం యాక్చువల్గా ఇక్కడ రావడం ఫస్ట్ టైము.
ఈ సిచ్యువేషన్స్ చూడడం కానీ లేకపోతే ఈ పండుగ జరిగే విధానాన్ని చూడడం కానీ మా అందరికీ ఫస్ట్ టైమే. సో మనం ఫస్ట్ మన టీమ్ ఒక ఎక్స్పీరియన్స్ తెలుసుకుందాం. సో చెప్పండి శ్రీకాంత్ గారు, మీరు లోపల చూశారు కదా, అసలు జనాలు ఎలా ఉన్నారు మొత్తం అబ్జర్వ్ చేశారు కదా. సో మీకేంటి అసలు మీ యొక్క రెస్పాన్స్ ఏంటి, మీ యొక్క అభిప్రాయం ఏంటో చెప్పడారా? నేను ఎక్కువ మంది జనాలు ఉంటారనుకున్నా కానీ ఇంత ఎక్స్పెక్ట్ చేయలేదు. చాలా ఎక్కువ మంది అంటే వచ్చి వాళ్ళు అక్కడ స్టే చేసేలాగా నేను కూడా ఏంటంటే లోపల నార్మల్గా అయితే బరకాలు వేసి కూర్చుంటారు. మన ఊరిలో జరిగే మీటింగ్స్ కానివ్వండి లేకపోతే ఎక్కడైనా జరిగేదానికి అయితే వాళ్ళు కుర్చీలు ఉంటాయి నార్మల్గా, లేకపోతే బరకలు వేసి ఉంటారు. ఇక్కడైతే మనం నార్మల్గా మనం కూర్చోవడానికైనా సరే మనకి ప్లేసెస్ లేవు. దాని గురించి లోపల ఇంకా ఎవరి కాళ్ళు వాళ్ళ వస్తువులు వాళ్ళు తెచ్చుకున్నారు, వాళ్ళు కూర్చుని ఇంకా స్క్రీన్స్ ఉన్నాయి. అంటే స్టేజ్ చాలా లాంగ్ ఉందండి, మనకి స్క్రీన్స్లోనే మొత్తం. మామూలుగా నేను నార్మల్గా లెక్క పెట్టలేదు కానీ స్క్రీన్స్ ఎన్ని ఉండొచ్చు మామూలుగా? ఒక 20 నుంచి 30 లేదండి, ఇంకా ఎక్కువ ఉంటాయి కదా, చాలా ఉన్నాయి. చాలామంది అయితే ఎక్కడ పడుకున్నారు కూడా కదా. అవునండి, చాలామంది ఇంకా తెచ్చుకుని వాళ్ళే అక్కడే పడుకుని ఇంకా పగలు సాయంత్రం కూడా అనుకుంటు కదండి జరుగుతుంది, ఇంకా వాళ్ళు వింటున్నారు. నాకు చాలా కొత్తగా అనిపించింది. అంటే జనం ఇది ఒక పెద్ద మీటింగు అని తెలుసు కానీ ఇంత పెద్దగా అంటే నార్మల్ రోజుల్లో ఇంత జనాన్ని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు, ఎందుకంటే గుడారాల పండుగకి నార్మల్గా మినిమమ్ ఇంతమంది వస్తారు అనేది ఉంది. కానీ ఈ 2021లో కోవిడ్ దాటిన తర్వాత ఇంతమందిని మీరు ఎక్స్పెక్ట్ చేశారా? ఇంతమంది ఎక్స్పెక్ట్ చేయలేదండి. చాలామంది లోపల ఇంకా చెప్పలేమన్నమాట, అంతమంది జనం ఉన్నారు. ఓకే అండి, శ్రీకాంత్ గారు అయితే చాలా ఆశ్చర్యపోయారు. మనకి ఈ పక్కన కూడా శ్రీకాంత్ గారు ఉన్నారు, ఈయన తెలుసు కదా మీకు, కీబోర్డిస్టు. వెనకాల ఒకసారి మనం చూస్తే వెనకాల ఎగ్జిబిషన్ జరుగుతుందండి. అంటే నాకు తెలియదు మరి ఈ మీటింగ్ కోసం పెట్టారా లేకపోతే యాదృచ్ఛికంగా జరిగిందో నాకైతే తెలియదు, కానీ ఎగ్జిబిషన్కి ఇటు వచ్చే జనం కొంచెం రిలాక్స్ అయ్యి అటు వెళ్తున్నారేమో నాకు తెలియదు పూర్తిగా. ప్రస్తుతం ఈయన యొక్క అభిప్రాయం తెలుసుకుందాం. చెప్పండి శ్రీకాంత్ గారు, మీరు ఎలాగా అసలు ఈ చూసి మొత్తం అంతా చూశారు కదా, మీ యొక్క రివ్యూ చెప్పగలరా? ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను కీబోర్డ్ ప్లేయర్ కాదండి, ప్యాడ్ ప్లేయర్. ఓ సారీ. ఇక్కడ రావడం ఫస్ట్ టైము, చాలా హ్యాపీగా ఉంది అలాగా, అండ్ చాలా ఆశీర్వదించబడ్డాను. అండ్ ఇక్కడ తీసుకొచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఓకే అండి, అయితే వారి రివ్యూ వారు చెప్పారు. ఇంకా మనం ఇక్కడ సునీల్ ఉన్నాడు, సునీల్ కూడా కనుక్కుందాం. సునీల్, ఎలా ఉంది నీకు? చూసావు కదా ఇక్కడ జరిగిందంతా, నీ యొక్క అభిప్రాయం ఏంటో చెప్పు. అది నేను ఇక్కడికి రావడానికి ఎంత కష్టపడ్డా, చాలా సింపుల్గా వచ్చాను, కానీ ఇక్కడి నుంచి స్టేజ్ దగ్గరికి వెళ్ళడానికి చాలా కష్టాలు పడ్డాను. కానీ జనం కూడా కోవిడ్ నిబంధనలు పాటిస్తూ చాలా ఎక్కువగా వచ్చారు. ఎప్పుడైతే స్టార్టింగ్లో కూడా అవి చేస్తున్నారా, శానిటైజర్ కానీ మాస్కులు కానీ? మిమ్మల్ని ఎవరైనా అడిగారు మాస్క్ లేకుండా వచ్చేసారు? కానీ వాలంటీర్లు అందరూ అడిగారు మాస్క్ పెట్టుకోమని, అందరూ మాస్కులు బాగా మెయింటైన్ చేశారు. అలాగే శానిటైజేషన్ కూడా బాగా చేశారు. మరి జనం ఆ ఎంట్రన్స్లోనే శానిటైజర్ చేస్తున్నారు అనుకుంటా. ఎంట్రన్స్లో మెయిన్ గేట్ దగ్గర శానిటైజేషన్ చేస్తున్నారు. అలాగే జనం మట్టికి ఇంత జనం నేను ఎప్పుడూ చూడలేదు, ఏ మీటింగ్కి వెళ్ళినా. మీరు ఎంత ఎక్స్పెక్ట్ చేశారా? అంటే ఈ గుడారాల పండుగ వస్తున్నాను తెలుసు కదా, ఎంత జనాన్ని మీరు ఎక్స్పెక్ట్ చేశారా? నేను ఎప్పుడూ ఇంత జనాన్ని ఎక్స్పెక్ట్ చేయలేదు. కోవిడ్ తర్వాత ఇంతమంది జనం రావడం అంటే చాలా గ్రేట్ అనే చెప్పాలి. మీకు అందుకు కరోనా గురించి ఏమైనా భయపడుతున్నారా? అది ఆ భయం అయితే ఉంది, కానీ క్రిస్టియన్ మీటింగ్ కాబట్టి దేవుడే చూసుకుంటాడు ఇంకేం జరిగినా. ఓకే అండి, మంచిదండి. అలాగే మన ఉద్దీప్ గారు కూడా ఉన్నారు ఇక్కడ, మా బ్రదరు. చెప్పండి, మీకు ఎలా అనిపించింది ఇక్కడ మీటింగ్? ఫస్ట్ టైం కదా మీరు రావడం కూడా? ఫస్ట్ టైం అండి. చెప్పండి మీ యొక్క రివ్యూ, మీ మీటింగ్స్ చూశాక చెప్పండి. ఈ మీటింగ్కి వచ్చాక నేను చాలా ఆశీర్వాదింపబడ్డానండి. ఇక్కడ చాలా జనం ఉన్నారు, అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఎంత జనం ఉంటారని. ఇంకా ఎంతమంది ఉండొచ్చు అనుకుంటున్నారు మీరు? 1.5 lakh పైన ఉంటారండి. 1.5 lakh పైన ఉండొచ్చు అంట. మరి లెక్క పెట్టారా? లెక్క పెట్టలేదండి. ఓకే అండి. స్క్రీన్స్ అక్కడ మల్టీ స్క్రీన్స్ ఉన్నాయి కదా, అవన్నీ ఉంటాయి. ఇది వాళ్ళందరూ చూడడానికి స్క్రీన్స్ పెట్టారు కదా, అవన్నీ ఉండొచ్చు? అవి తెలియదండి, కానీ ఒక అంటే 30 మ్యాక్సిమం అండి. అక్కడ ఉన్న అన్ని స్క్రీన్స్ 5/3 స్క్రీన్స్. నార్మల్గా మనం ఎక్కడ చూసిన మీటింగ్స్లో చిన్న స్క్రీన్స్ చూస్తూ ఉంటాం, అంటే 1-2 స్టేజ్కి అటువైపు ఒకటి ఇటువైపు ఒకటి పెడతారు. కానీ ఇక్కడ ప్రతి ఒక 10 feet ఒకటి. అసలు నేనైతే ఇది ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ అదే ఫీల్ అవుతున్నారు. అలాగే మన కెమెరామెన్స్ కానివ్వండి, మనతో ఉన్న క్రూ అంతా అదే ఫీల్ అవుతున్నారు. సో ఇంత పెద్ద మీటింగ్స్ మన ఆంధ్రప్రదేశ్లో జరగడం అనేది నేను చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను.
సమస్త మహిమ ఘనత మన యేసయ్యకే కలుగును గాక. ఆమేన్. పేరేనా మీది? నా పేరు పవన్ కుమార్ అన్న. ఎక్కడి నుంచి వస్తున్నారు మీరు? ఫ్రమ్ గుంటూరు అన్న. ఎప్పటి నుంచి వస్తున్నారండి ఈ గుడారాల పండుగకి? యాక్చువల్గా నాకు చిన్నప్పటి నుంచి తెలుసు ఈ గుడారాలు జరుగుతుందని. బట్ నేను యేసు ప్రభుని నమ్ముకున్న తర్వాత నుంచి ఇక్కడికి అలవాటే అనమాట. సో ఇక్కడికి రావటం వల్ల ఇట్లా గుడారాలు జరుగుతాం, ప్రతి సంవత్సరం ఇక్కడికి రావటం జరుగుతూ ఉంది. మొత్తం ఎంతమంది వస్తుంటారన్న? మీ ఎక్స్పెక్టేషన్ ఎంతమంది వచ్చింటారు? యాక్చువల్గా నేను విన్నది ఏంటంటే కొన్ని లక్షల మంది వస్తారనేది నేను వింటా ఉన్నాను. చాలా సందర్భాల్లో యేసన్న గారు చెప్తా ఉండేవాళ్ళు అనమాట. వారు ఇంటర్వ్యూస్లో వాళ్ళు చెప్తా ఉన్నారనమాట. ఫస్ట్ 82 మందితో స్టార్ట్ అయినటువంటి ఈ గుడారాలు ఇప్పుడు కొన్ని లక్షల మంది అవడానికి దేవుడు కృప చూపించాడని ఆయన చెప్తా ఉంటారనమాట. సో నా అంచనా అయితే దాదాపు 1,50,000 ఇంకా అంతకన్నా పైన ఉండొచ్చు, నేను అంచనా వేయలేను. సో అంతా ఉందన్నమాట అక్కడ క్రౌడ్. ఓకే, మీ పేరేనా? నా పేరు కిరణ్ అన్న. మీరు ఎక్కడి నుంచి? నేను ఇక్కడ నుంచి గుంటూరు. కోవిడ్ తర్వాత ఎంతమంది వస్తారని మీరు ఎక్స్పెక్ట్ చేశారా? లేదన్న, ఎక్స్పెక్ట్ చేయలేదు. చాలామంది వచ్చారు, నిజంగా చాలా సంతోషం. చాలా అంటే చాలామంది ఇష్టపడ్డారు రావడానికి. కోవిడ్ ఉన్నప్పటికీ చాలామంది అంటే తగు జాగ్రత్తలు ఇక్కడ కూడా చేయించారు కాబట్టి నిజంగా ఎక్స్పెక్ట్ చేయనంతగా వచ్చారనమాట. ఈ గుడారాల పండుగ ద్వారా మీ అనుభూతి? అంటే చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను అన్న. నిజంగా చాలామంది ఇక్కడికి వచ్చి ఫ్యామిలీస్ ఈ 3-4 డేస్ వాళ్ళు చక్కగా ఇక్కడ స్పెండ్ చేయడం అనేది నిజంగా చాలా బ్లెస్సింగ్గా వాళ్ళందరికీ ఉంటుందని చెప్పేసి నేను అనుకుంటున్నాను. నేను కూడా ఇక్కడ ఉన్నందుకు నేను సంతోషపడుతున్నాను. ఫస్ట్ నుంచి అన్ని డేస్ అటెండ్ అయ్యారు మీరు? అటెండ్ అయ్యానన్న. అంటే ఈవినింగ్ టైమ్స్లో వస్తూ ఉంటాను. ఈవినింగ్ టైం వచ్చి ఖచ్చితంగా నేను ఇక్కడ అటెండ్ అయ్యి చక్కగా మెసేజ్లు వినటం జరిగింది. ఓకేనా, థ్యాంక్ యూ సో మచ్. సార్ ఏం పేరు సార్ మీది? నా పేరు బుజ్జి సార్. ఎక్కడి నుంచి వస్తున్నారు మీరు? అద్దంకి సార్, ప్రకాశం జిల్లా. ఎప్పటి నుంచి వస్తున్నారు ఈ గుడారాల పండుగ? నేను ఇది 6వసారి సార్. ఈ గుడారాల పండుగ ద్వారా మీ అనుభూతి? నేను ఈ గుడారాల పండుగ రావటం మొదలుపెట్టుకుని నేను అద్దంకిలో ఓసన్న మందిరానికి వెళ్తూ ఉంటాను. అక్కడ అనుకున్న దాని మీదట నేను ఒక మాట అనుకున్నాను. నేను అద్దంకిలో స్థలం కొనుక్కుని ఇల్లు కట్టుకున్నాను. అందువల్ల నేను ప్రతి సంవత్సరం పిల్లల్ని తీసుకొని రావడం జరుగుతుంది. అయితే దేవుడు మిమ్మల్ని బాగా ఆశీర్వదించాడు. అయితే ఆశ్చర్యించలేదు, చాలా దీవెనకరమైన విషయం ఇది. నాకు చాలా మేలు చేశాడు దేవుడు. ఓసన్న గారు అంటే నేను చాలా ఇంతకుముందు నేను చర్చికి తక్కువకి వెళ్ళేవాడిని. ఇప్పుడు ఓసన్న మందిరానికంటే ఎక్కడైనా ప్రతి ఆదివారం సెలవు పెట్టుకొని నేను ఆర్టీసీలో కాంట్రాక్ట్ డ్రైవర్గా చేస్తూ ఉంటాను. ప్రతి ఆదివారం చర్చికి సెలవు తీసుకొని వెళ్తూ ఉంటాను. అదండి. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి. నా పేరు జాన్ పాలయ్య. ఎక్కడి నుంచి వస్తున్నారు మీరు? ఇక్కడ చుండూరు. ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నారండి మామూలుగా ఈ గుడారాల పండుగ? గుడారాల పండుగ ఇంచుమించు 15 సంవత్సరాల పైన. 15 సంవత్సరాలు. ఈ సంవత్సరం బాగా ఎక్కువ వచ్చారంటారా? బాగా నాకు వచ్చారు. ఈ కోవిడ్-19లో అయ్యాక అంత రారనుకున్నారు, బాగా వచ్చారు. దేవుడు కృపను బట్టి చాలామంది వచ్చారు, దేవుడు నడిపించాడు. బాగా జరిగిందండి ఈ 3 రోజులు? బాగానే జరిగిందండి. దైవ సేవకులు వర్తమానం ద్వారా ఆదరించబడ్డారు, అనేక మంది ధైర్యపడ్డారు, అనేక విషయాలు తెలుసుకున్నారు. ఏది కొరత లేకుండా ఆత్మీయ ఆహారం కానీ శరీరాహారం కానీ సమృద్ధిగా ఉన్నాయి. సరేనండి, థ్యాంక్స్ అండి. నా ప్రైజ్లాడ్ అన్న. ప్రైజ్లాడ్ బ్రదర్. మీ పేరన్నా? మా పేరు పల్లె సాల్మన్ రాజు అండి. మేము సూర్యాపేట నుంచి వచ్చాం, తెలంగాణ నుంచి. ఈ గుడారాల పండుగ దేవునికి మహిమార్థంగా, ప్రజలందరికీ ఆశీర్వాదకరంగా, ఎంతో అద్భుతకరంగా, అనుకోని విధంగా 2020లో అనేక ఇబ్బందులు ఆటంకాలతో ఉన్నా కూడా అలాంటిది ఏం పట్టించుకోకుండా ప్రజలు దైవికంలో మంచి విశ్వాసంతో ప్రతి ఒక్కరు కూడా వచ్చి దేవుని మహిమపరచుటకు అనేకులు లక్షలాది మంది తరలి వచ్చి దేవునికి మహిమ ఘనత ప్రభావం తెలుసుకుంటూ ఈ రీతిగా అనేకులకి దైవజనులు మంచి మంచి వర్తమానాలతో అనేకులుగా ఆయన వాక్కుతో సరిచేయబడినారు. ఇదే కొన్ని వేల మంది కూడా రక్షణ పొంది ఉన్నారు. ఇలాంటి మరెన్నో జరగాలని, ఎలాంటి ఇబ్బంది లేకుండా ఈ కరోనా వ్యాధుల గురించి దేవుడు తప్పించి ఇంత మహిమార్థంగా జరిపించిండు. మమ్మల్ని వాలంటీర్స్ కూడా అనేకులు కూడా చాలా కూడా కష్టపడుతుండ్రు. ఇక్కడ అందరూ కూడా ఎలాంటి లోటు లేకుండా దైవజనులు ఈ ఆర్గనైజేషన్ మొత్తం ఓసన్న మినిస్ట్రీ వాళ్ళు అందరిని కూడా కనిపెట్టి ప్రతి ఒక్కరిని కూడా కనిపెట్టి ఇక్కడ ఆశీర్వాదకరంగా జరుగుతున్నాయండి, అద్భుతకరంగా జరిగినాయి. ఎంతమంది ఉంటారని మీరు వాలంటీర్లు? వాలంటీర్ సుమారుగా ఒక 5,000-10,000 మంది ఉంటారండి. బ్రదర్ ఏంటంటే ఇక్కడ మీకు అంటే నాకు చిన్న డౌట్ వచ్చింది. జనరల్గా మేము ఫస్ట్ టైం ఇక్కడ రావడం.
అంటే మీరు ఇక్కడ ప్రతి హోసన్న మందిర్ నుంచి యవనస్తులు ఇక్కడికి వస్తారా? అసలు మీ వాలంటీర్స్ ఇక్కడ ఎంతమంది ఉన్నారు? ఎక్కడ చూసినా మాస్క్ పెట్టుకోండి, మంచి సపోర్ట్ ఇస్తున్నారు. అంటే మమ్మల్ని కూడా చాలామంది ఏంటంటే ఎవరి అభ్యంతరాలకు పెట్టకుండా మనకు ప్రాబ్లం లేదు. సో అసలు మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఏంటి బ్యాక్గ్రౌండ్ గురించి చెప్తారు నాకు ఒకసారి? తప్పకుండా. మాది తెలంగాణ రాష్ట్రం సూర్యాపేట జిల్లా నుంచి వచ్చాము. మాది ఓస్తున్న మినిస్ట్రీ కాదు, కానీ దేవుని మీద ప్రేమ విశ్వాసంతో మేము ఈ ప్రాంతానికి వచ్చాం. అనేకులం కూడా యూత్ ఎంతో పరిచర్య చేయడం కోసం, అనేకులకు ఉపయోగపడాలని, ఆయన సేవలో మనం వాడబడాలని అనేకులు యువతి యువకులు అట సహోదరి సహోదరులు అనేకులు కూడా వచ్చి ఎంతగానో ఈ సేవల పరిచర్యలో వాడబడుతున్నారు. మీరు ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నారు బ్రదర్ ఇక్కడ? మేము 2020 సంవత్సరం అంటే లాస్ట్ ఇయర్ నుంచి వస్తున్నాము. లాస్ట్ ఇయర్ నుంచి అర్థంగా జరుగుతున్నాయి దేవునికి. అనేక లక్షలాది మంది కూడా వచ్చి అనేక ఆశీర్వాదాలు పొందుకొని విడుదల పొందుకొని పోతున్నారండి. అంటే మీకు అందరికీ ఇక్కడ ఈ టీంలో ఉండాలి అంటే పార్కింగ్కి, లేకపోతే అక్కడ కూర్చోబెట్టడానికి, లేకపోతే కుకింగ్ దగ్గర కానీ, లేకపోతే ఇంకా ఇలా డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ ఉంటాయి కదా బ్రదర్. సో అవి ఇక్కడ ఎవరు చెప్తారు మీకు? అంటే ట్రైనింగ్ ఏమైనా జరుగుతుందా? ఎవరైనా మీకు గైడెన్స్ ఇస్తారా? మినిస్ట్రీస్లో ఎలా ఉంటుందంటే సెంట్రల్ మామూలుగా సన్నిధులు సంఘాలు ప్రాంతాలు బట్టి కొన్ని సెంట్రల్ డిసైడ్ చేస్తారండి. ఇన్ని గ్రామాలకు కలిసి ఒక సెంటర్ అని చెప్పేసి ఆ ఆర్గనైజేషన్ కొంతమంది దైవజనులకు ఒప్పచెప్పారు. వాళ్ళు మేము ఇప్పుడు ప్రజెంట్ మాది సూర్యాపేట జిల్లా నుంచి వచ్చాము, నేరేచెల్ల ప్రాంతం నుంచి వచ్చాము. మా దైవజనుల ద్వారా అక్కడికి పేరు ఇచ్చాము. వాళ్ళు డిపార్ట్మెంట్కి ఇచ్చేస్తారు, మమ్మల్ని వాటర్ డిపార్ట్మెంట్కి ఇచ్చేశారు. అలాగా అనేక దైవజనులతోటి యూత్ అంతా కలిసి పోతారు కాబట్టి వాళ్ళ ఆర్గనైజేషన్ చెప్తుంటే అందరినీ ఏర్పాటు చేసి ఎవరు ఏ డిపార్ట్మెంట్ అనేది కొంతమంది నిర్ణయిస్తారనమాట. ఇప్పుడు మొత్తం ఎంతమంది ఉంటారండి వాలంటీర్స్? మొత్తం వాలంటీర్స్ సుమారుగా ఒక 5,000 10,000 మంది ఉండొచ్చండి. 5,000 10,000. సో ఇక్కడ ఎన్ని డిపార్ట్మెంట్స్ ఉన్నాయండి? అంటే వాటర్ ఇలా చెప్పారు కదా మీరు, సార్ డిపార్ట్మెంట్స్ గురించి చెప్పగలరా? ఇప్పుడు సుమారుగా దైవజనులు వచ్చేసి భోజనశాలలో సుమారుగా 3,000 మంది దైవజనులు అనేక మంది యువకులను పెట్టి నడిపిస్తారండి. ఇక సుమారుగా అంటే నాకు కూడా వాస్తవం తెలియదు ఎంతమంది ఉంటారో, కొన్ని వేల మంది ఉంటారండి. డిపార్ట్మెంట్స్ అంటే ఇప్పుడు సపోజ్ భోజనం కానీ మీరు చెప్పారు కదా, మీరు వాటర్లు అన్నారు, ఒక 20-30 డిపార్ట్మెంట్స్ ఉంటాయి. మున్సిపాలిటీ అని, వాటర్ సర్వీస్ అని, వాలంటీర్స్ అని, సెక్యూరిటీ గార్డ్స్ అని ఒక 30-40 డిపార్ట్మెంట్స్ ఉంటాయి. ఎవరికి ఏ ఇబ్బంది రాకుండా ఆ డిపార్ట్మెంట్స్ ఎప్పుడు తిరుగుకుంటూ పర్యవేక్షిస్తూ ఏదైనా వచ్చినప్పుడు పోలీసు వాళ్ళకి చెప్పడం కానీ పెద్దవాళ్ళకి చెప్పడం ఇవన్నీ జరుగుతాయి. అంటే ఇక్కడ పోలీసు బగడ్బందీ కూడా చాలా ఉంది. ఎందుకంటే నేను చూశాను చివరి నుంచి ఆ చివరి వరకు పెద్ద సిఐలు ఎస్ఐలు చాలా ఉన్నారు. సో వాళ్ళు కూడా ఇక్కడ చాలామంది, ఎంతమంది ఉండొచ్చండి పోలీసులు కూడా? పోలీసులు కూడా ఉన్నారు. ఫస్ట్ రోజు నుంచి వాళ్ళు కూడా బాగానే సహకరిస్తున్నారు, మేము వాళ్ళకి సహకరిస్తున్నాం. అందుకే ఇదంతా మంచిగా జరుగుతుంది. బ్రదర్ మీరు ఎక్కడి నుంచి వచ్చారు బ్రదర్? మాది కూడా తెలంగాణ. అంటే అందరూ ఒకే టీమా? చూసారండి, వీరందరూ ఒక టీమ్గా. మీరు ఎన్ని రోజుల ముందు వచ్చారు బ్రదర్? మేము 3వ తారీఖు వచ్చామండి. ఇక్కడ ఒక రోజు ముందు నుంచి, అంటే 4 రోజుల మీటింగ్ జరుగుతుంది కదండి, ఒక రోజు ముందే వచ్చి డిపార్ట్మెంట్లుగా ఏర్పాటు చేసి వీళ్ళు ఎంతో ఇక్కడ సేవలు అందిస్తున్నారండి. మీ అందరికీ నా యొక్క ప్రత్యేకమైన బ్లాగ్లో చివరి దశకు వచ్చేసామండి. మనం ఇక్కడ చూస్తున్నాం కదా, ఆ చివరి నుంచి ఆ చివరి వరకు ఇప్పుడు మీరు చూసింది ఏంటంటే ఇక్కడ మనకి భోజనశాల. అంటే ఈ 4 రోజులు ఇక్కడ జరుగుతుంది కదండి ఈ యొక్క గుడారాల పండుగ. సో వాళ్ళు ఇక్కడే ఉంటారు. మరి వాళ్ళకి భోజనం కోసం ప్రత్యేకంగా ఈ చివరి నుంచి ఆ చివరి వరకు చాలా లోపలికి దగ్గర 1/2 కిలోమీటర్లు ఉంటుందనుకుంటా ప్రాంగణం. సో అక్కడ వారికి భోజనం సిద్ధం చేసి
ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, సో లోపలికి మార్గం ఆ పురుషులకు వేరేగా, స్త్రీలకు వేరేగా, ఎవరికి వారికి వేరేగా మీరు విజువల్స్లో చూస్తున్నట్టుగా మంచి లైన్స్ అనేవి ఇక్కడ ఐరన్ రాడ్లు ఏర్పరిచారు. సో దీని గుండా వాళ్ళు భోజనం తీసుకుని వాళ్ళు వెళ్ళి వాళ్ళ స్థలాల్లో వాళ్ళు కూర్చుని తినొచ్చు. మరి మేము మార్నింగ్ అయితే రాలేదు కాబట్టి మనకు ఆ విశేషాలు తెలియదు. కానీ సో మనం చివరికి వెళ్తే కనుక వారికి ఇక్కడ 4 రోజులు ఉంటారు కాబట్టి స్నానపు గదులు కూడా వాళ్ళు ఇక్కడ రెడీ చేశారు హోసన్న టీం వాళ్ళు. సో అక్కడ మనం చూస్తున్నాం కాబట్టి అక్కడ స్నానపు గదులన్నీ ఇక్కడ నుంచి చివరి నుంచి ఆ చివరి వరకు ఉన్నాయి. సో ఎవరికి వారికి ప్రత్యేకంగా అన్నీ ఇక్కడ సిద్ధపరిచి ఏర్పరిచారండి. సో ఇప్పుడైతే భోజనాలు జరగట్లేదు. సో ఇవన్నీ చేయడానికి చాలా ప్రయాస, చాలామంది టీం ఉండాలి. సో ఇంతమందిది ఇంత పెద్ద నెట్వర్క్ జరగాలంటే ఖచ్చితంగా పెద్ద టీమే ఉన్నదండి. మొత్తం అంటే ఏపీలో ఉన్న ప్రతి ఒక్క చర్చిలో నుంచి కొంతమంది యవనస్తులు ఇక్కడికి వచ్చి వారు టీం అంటే ఒక టీముగా ఏర్పరిచి వాళ్ళకి నాయకులు అనేవి వాళ్ళు ఇక్కడ హోసన్న నాయకులు వాళ్ళకి ఎక్స్పీరియన్స్గా అంటే ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళ యొక్క వాలంటీర్స్గా ఎక్కడ పడితే అక్కడ సో మేము ఎక్కడైతే మేము మాస్క్ పెట్టుకోకపోయినా వాళ్ళు మాస్క్ పెట్టుకోండి. సో ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా వాళ్ళందరూ మాకు సహకరించారు, వాళ్ళు పరిచర్య చేస్తున్నారు. ఇంత నెట్వర్క్ని వారు అందరూ ఇక్కడ హోసన్న సపోర్టర్స్ టీం మెంబర్స్ చేస్తున్న అందరికీ మా యొక్క ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఎందుకంటే ఈ రాజ్య వ్యాప్తిలో వాళ్ళందరూ ఎంతగానో ఉపయోగపడుతున్నారు. దేవుని యొక్క రాజ్య వ్యాప్తిలో వారు కూడా ఒక భాగంగా గొప్ప సైనికులుగా ఉపయోగపడుతున్నందుకు వందనాలు. మా యొక్క యూట్యూబ్ ఛానల్ నుంచి వారికి ప్రత్యేకమైన వందనాలు. సో ఇలా మనం చర్చి దగ్గర కూడా వెళ్దాం. ఇప్పుడు చర్చి దగ్గర చూసి మనం ఈ వ్లాగ్ని ఇంతటితో ముగించుకుందామండి. మీ అందరికీ మరొక్కసారి ప్రత్యేకమైన వందనాలు.